నమస్తే. ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నది. దేశద్రోహం కేసు ఇది. మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ కేసులో అమెరికా పారిపోయిన ప్రభాకర్ రావు అండ్ రాధాకిషన్ రావు ఈ ఇద్దరు ఈ ముసలి నక్కలు టోటల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారులుగా కనిపిస్తున్నారు. వీళ్ళకి పైన సంతోష్ రావు, ఆ పైన కేసీఆర్ ఉన్నాడు. సో ఈ ఇద్దరి వృద్ధ జంబూకాలని 75 సంవత్సరాల పైబడ్డ 10 ఏళ్ల కింద రిటైర్డ్ అయిన ఈ దొంగలను తెచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టి ఒక ఆయనేమో ఫోన్ ట్యాపింగ్లు చేస్తాడు. ఆ సమాచారాన్ని రాధాకిషన్ రావు అని ఇంకో ముసలోనికి ఇస్తాడు. ఆయన మొత్తం ఎవరెవరిని ఎట్టెట్లా అరెస్ట్ చేయాలి, ఎవరెవరిని ఎత్తుక రావాలి, ఎవరెవరిని కుసబెట్టాలి, ఈ చర్యలకన్నీ పాల్పడుతూ ఉంటాడు. సో ఇది పగడ్బందీగా, అత్యంత పగడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా హుజూరాబాద్ బై ఎలక్షన్, మునుగోడు బై ఎలక్షన్, దుబ్బాక బై ఎలక్షన్, అన్ని ఎలక్షన్స్లో దీన్ని అమలు చేయడం జరిగింది. అండ్ ఫామ్ హౌస్ కొనుగోలు కేసు దగ్గర నుంచి, హీరోయిన్ల ఫోన్ల ట్యాపింగ్స్ దగ్గర నుంచి, సొంత ఫ్యామిలీ మెంబర్స్ భార్యల ఫోన్ల ట్యాపింగ్ దగ్గర నుంచి ఈ వ్యవహారం పగడ్బందీగా నడిచింది. ఈ కేసుని చాలా కీలకంగా భావిస్తున్నట్టు కనబడుతుంది గవర్నమెంట్ కూడా. A1గా ప్రభాకర్ రావుని అండ్ దాంతోపాటు మిగతా వాళ్ళందరినీ చేర్చడం జరిగింది. సో దీని మీద మనం డిస్కస్ చేస్తున్నాం. నా ముందు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. సార్ది 2వ ఇంటర్వ్యూ ఇది. లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చాలా కీలకమైన విషయాలు మనకు చెప్పారు. మాట్లాడదాం సార్. నమస్తే. సో ఎటువైపు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు ఈ కేసు? ప్రభాకర్ రావుని A1గా చేర్చారు. రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు అండ్ ఇంకొక 2-3 బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు ఇచ్చినట్టు కనబడుతున్నది. భుజంగరావు అండ్ తిరుపతి అన్న 2 పోలీస్ ఆఫీసర్లని అరెస్ట్ చేశారు. వాళ్ళకి రిమాండ్ విధించారు, విచారిస్తున్నారు పోలీసులు. ఓవరాల్ గా ఈ పిక్చర్ లో ఏం కనబడుతున్నది మీకు? సార్, నేను 10వ తారీఖు నాడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది, లిఖితపూర్వకంగా తెలుగు కంప్లైంట్ చూసిండ్రు మీరు. అవును. అందులో డైరెక్ట్ కేసీఆర్ ని అరెస్ట్ చేయాలని చెప్తున్నాను. కింగ్ పిన్ అల్టిమేట్ బెనిఫిషియర్, లాస్ట్ బెనిఫిషియర్ ఎవరు? ఎలక్షన్ కమిషన్ దగ్గర. అసలు ఎలక్షన్ కమిషన్ ఇస్ టు ఇంటర్వ్యూన్. కవిత గారు చెప్తున్నారు కదా ఈడీ మీద ఈసీ రావాలని. మరి దీంట్లో ఎందుకు రాదు ఈసీ? ఎలక్షన్ కూడా ఆపరేట్ అవుతుంది ఇప్పుడు. గత ఎలక్షన్ లో జరిగిన మిస్అప్రోపరేషన్లు అన్ని కూడా వీళ్ళే ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ అంగాలను వాడుకొని వేరే అభ్యర్థులు ఓడిపోవడానికి కారణమైనప్పుడు వై డోంట్ ఎలక్షన్ కమిషన్ ఈస్ టు ఇంటర్వ్యూన్? ఆబ్వియస్ గా ఎలక్షన్ కమిషన్ ఇంటర్వ్యూన్ కావాల్సిందే. ఈ పార్టీ సభ్యత్వాన్ని, అభ్యర్థిత్వాలను అన్నింటినీ రద్దు చేయాలి, అసలు గుర్తింపే రద్దు చేయాలి. అదే కాకుండా క్లియర్ గా చెప్పింది ఇంకొక ఇష్యూలో కూడా. టీ న్యూస్ అనే టెలివిజన్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్ పార్టీ ఆఫీసులు ఎట్లా నడుపుతారని నాకు అర్థం కాదు. పార్టీ ఆఫీస్ అని నడుపుకోండి, ఛానల్ అని నడుపుకోండి అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. పార్టీ ఆఫీస్ లో టీ న్యూస్ తీసుకొని పోయి పెట్టి మళ్ళీ సుద్దులు చెప్తారు, ఎక్స్ లో మాట్లాడతారు. ఎక్స్ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మిస్టర్ కేటీఆర్ నిన్న ఏదో అందరి మీద ఊడిపోతున్నాడు ఆవేశంతో. ఎందుకు నువ్వు అప్పుడు అంటే బిజీగా ఉన్నావు, ఎక్స్ లో మాట్లాడినావు, ఇప్పుడు నువ్వు ఫ్రీగానే ఉన్నావు కదా, ఎందుకు వై డోంట్ యూ కమ్అట్? బాహాటంగా రండి, అసలు అన్ని విషయాలు మాట్లాడుకుందాం రండి. మీ ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నింటి మీద కేసులు రిజిస్టర్ అవుతున్నాయి, మీ మీద కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. నువ్వు అసలు ఇజ్రాయెల్ పోయినప్పుడు, ఫ్రాన్స్ పోయినప్పుడు, జర్మనీకి పోయినప్పుడు నువ్వే ఎక్విప్మెంట్ ఖరీదు చేసినావని మాకుంది ఇన్ఫర్మేషన్. మరి పోలీసు ఎందుకు తాత్సారం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. 13వ తారీఖు నాడు ఇంకో రియల్టర్ కూడా రావడం జరిగింది, మీకు కూడా తెలుసు, శరణాల శ్రీధర్ గారు అని చెప్పేసి. ఆయనను భయపెట్టి 2 కోట్ల రూపాయల క్యాష్, 13 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ ఆయనతో కొనిపించిండ్రు. ఆయన స్పష్టంగా చెప్పిండు, భుజంగరావు, రవీందర్ రావు, ప్రభాకర్ రావు అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సంతోష్ రావు కూడా ఇన్వాల్వ్ అయినాడు ఇందులో. ఈ అల్టిమేట్ గా బాండ్స్ కొంటే ఎవరు లాభపడ్డది? ఎలక్ట్రల్ బాండ్స్ కొంటే కేసీఆర్ కదా లాభపడ్డది, పార్టీ కదా లాభపడ్డది. మరి ఇంత అక్రమాలు, అన్యాయాలు స్పష్టంగా కళ్ళ ముందు జరుగుతుంటే వాళ్ళని కదా అరెస్ట్ చేయాల్సింది. అందుబాటులో ఉన్న వాళ్ళని వదిలిపెట్టేసేస్తే వాళ్ళు హౌ టు ఎస్కేప్ అనేది, ఎస్కేప్ టెక్నాలజీ వాళ్ళు స్టార్ట్ చేసిందంటే వాళ్ళని పట్టుకోవడం కూడా కష్టం. ఎందుకంటే నాకు తెలిసి ఆస్ట్రేలియాలో కోల్ మైన్స్ లో బ్లాకులు కొన్నారు వీళ్ళు. ఎవరు? ఇదే ఫ్యామిలీ, అందరికి ఉన్నాయి. ఆస్ట్రేలియా, జర్మనీలో, లండన్ రాయల్ స్ట్రీట్ లో వీళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎవరైతే కొన్నారో ప్రాపర్టీస్ ఇక్కడ ఎందుకు దొరకట్లేదు? లక్షల కోట్ల రూపాయల మిస్అప్రోపరేషన్ జరిగింది అనేది అందరికి అర్థమైపోయింది. ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళతో ఎంతో ఇంటిమేట్ గా ఉన్నాం మేము, మాకందరికి తెలుసు. వాళ్ళ ప్రాపర్టీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ దొరికిపోతామనే కదా జర్మనీలో ప్రాపర్టీస్ కొన్నారు, అమెరికాలో ప్రాపర్టీస్ కొన్నారు. స్ట్రైట్ గా చెప్తున్నాను, అమెరికాలో ప్రాపర్టీస్ కొన్నారు. వాళ్ళని ఎంక్వైరీ చేయండి, వాళ్ళ వీసాలు, వాళ్ళ పాస్పోర్ట్స్ చెక్ చేయండి, స్క్రూటినీ చేస్తే, స్కాన్ చేస్తే డెఫినెట్ గా దొరుకుతాయి. ఇప్పుడు ఈ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు ప్రభాకర్ రావుని A1గా పెట్టినట్టున్నారు. ఇప్పుడు ఆ ప్రభాకర్ రావు ఏడున్నాయంటే అమెరికా చెక్ చేసిందట, ఏమో విజిటింగ్ వీసా మీద ఉండని అంటున్నారు. రాధాకిషన్ రావు లేడు, ఆ ఐన్యూస్ ఎండి శ్రీ శ్రవణ్ లేడు.
సో మొత్తం అంతా ఫరారైపోయినారు. సో వీళ్ళని తీసుకురావడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అదే దాన్ని మళ్ళీ సిబిఐని కోరాల్సి వస్తుంది, ఎక్స్ట్రా వాళ్ళతో ఉడంబడికలు ఉండాలి, ఆ కంట్రీతో మనకు ఉండాలి. అది ఇప్పుడు విజిటింగ్ వీసాల మీద వెళ్ళినారు అనుకోండి, రాక తప్పదు కదా, ఎప్పుడో ఒకసారి రాకపోవడం వేరే కంట్రీకి వెళ్ళిపోతారు. సింపుల్ గా ఏవి కొన్ని దేశాలు ఉన్నాయి మనకి, వాళ్ళకు అసలు వీసా అవసరం లేదు. ఇప్పటికి కూడా కొన్ని 30 కంట్రీలు, ఇండియాకు సంబంధించిన 30 కంట్రీలలో వీసా అవసరం లేదు, డైరెక్ట్ పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అటువంటి కంట్రీస్ కి వెళ్ళిపోయినాక ఎవరు అడుగుతారండి? అందరికి దొంగలకందరికి స్వర్గధామం త్రిభువన్ ఎయిర్పోర్ట్, నేపాల్ క్యాపిటల్ ఉన్న త్రిభువన్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లై చేస్తారు వాళ్ళు. వాళ్ళకి మధ్యలో ఎట్లాంటి ఉడంబడికలు లేవు, ఇమిగ్రేషన్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవీ లేవు, సింపుల్ గా వెళ్ళిపోతున్నారు. అటు నుంచి ఏమైనా వెళ్ళిపోయారో కూడా చెక్ చేయాలి. అసలు సార్ నేను చెప్పేది ఏంటంటే, ప్రభాకర్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న, వీళ్ళు ఎవ్వరు కూడా మెయిన్ కాదు కదా. వీళ్ళు వాళ్ళకు డైరెక్షన్స్ ఉంటే ఎక్కడ సస్పెండ్ చేస్తారో అని అంటే చెప్పలేం. వీళ్ళ వీక్ మెంటాలిటీ, డబ్బులు వస్తున్నాయి, డబ్బుల వైపు కోటాను రూపాయలు ఎక్స్టార్ట్ చేస్తున్నారు, లీగల్ ఎక్స్టార్ట్ చేస్తున్నారు పదవులను అడ్డు పెట్టుకొని. ఇది డెఫినెట్ గా అఫెన్సే. కానీ దీని వల్ల బాగుపడ్డోళ్ళు, దీని వల్ల లాభపడ్డ పార్టీ బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్. అంతే, వాళ్ళే కదా అధికారం చెలాయించిండ్రు, అవతల అభ్యర్థులను గెలవకుండా చేసిండ్రు, వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకున్నారు, మొత్తం దుర్వినియోగం చేసినారు అధికారం. పాయింట్ ఏంటంటే లీగల్ గా ఇప్పుడు వీళ్ళు ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు A1 అని ఈయనని A1 గా చేర్చినారా, లేకపోతే రేపు ఇంకా కేసీఆర్ వీళ్ళ పాత్ర తెలిస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాకర్ రావుని విచారిస్తున్న క్రమంలో కేసీఆర్ చేయమంటే చేసినాను అంటాడు, అప్పుడు A1 గా మార్చడానికి అవకాశం ఉంటుందా కేసీఆర్ ని? వీళ్ళ ఇన్ఫర్మేషన్ స్ట్రైట్ గా చెప్తున్నాడు. ప్రణీత్ రావు ఎవరు లాభపడ్డారు అనేది కామన్ మ్యాన్ కూడా తెలుసు. అంతే, అవుట్ ఆఫ్ 140 crores ప్రతి ఒక్కరికి భారతదేశంలో కూడా అందరి దృష్టికి వచ్చింది ఇది. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో ఉన్న మంత్రులు అవి చేసిర్రు, కార్యదర్శులు అవి చేసిర్రు, చాలా మంది ఫోన్లు వీళ్ళు ట్యాప్ చేసారు. రాష్ట్రానికి తెలంగాణకు సంబంధించినది కాదు, ఢిల్లీ, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక చీఫ్ సెక్రటరీలు వాళ్ళ ఫోన్లను వీళ్ళన్ని ట్యాప్ చేసారు. సూట్ కేసు తీసుకొని పోయి కూర్చుంటే అక్కడ ఉన్న 300-400 ఫోన్ల 3-4 ఫోన్ల వచ్చినప్పుడు వాటిని పర్మనెంట్ గా ట్యాప్ చేస్తున్నారు. స్ట్రైట్ గా చెప్తున్నాను, నాకు ఇంకా అనుమానం వీళ్ళు బంగ్లాదేశ్ లోనో, బర్మాలోనో, నేపాల్లోనో, భూటాన్లోనో ఇవన్నీ కూడా బతకలేని కంట్రీలు, అక్కడ పర్మిషన్లు కూడా అవసరం లేదు. ఇంకేమైనా కానీ ఇన్స్టాల్ చేసిర్రా ఇట్లాంటి సాఫ్ట్వేర్ ని, సర్వర్లను ఏమైనా ఇన్స్టాల్ చేసి ఇంకా స్కాన్ చేస్తున్నారా, ఇంకా స్క్రూటినీ చేస్తున్నారా అనేది సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా హెల్ప్ తీసుకోవచ్చు. యాక్చువల్ గా ఇది అసాధ్యం అనుకుంటున్నారు, దీన్ని ప్రూవ్ చేయడం ఖచ్చితంగా సాధ్యం. ఎందుకంటే వీడు పంపించిన బగ్ మీ ఫోన్ లో ట్రాక్ అవుతుంది, విక్టిమ్స్ ఫోన్ లో ఖచ్చితంగా దాన్ని ఎగ్జామిన్ చేస్తే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తే అది సోర్స్ కూడా ఎవడు కొన్నాడో, ఆ సాఫ్ట్వేర్ కొన్నాడో ఎవడో తెలుస్తాడు. గవర్నమెంట్ కొన్న సాఫ్ట్వేర్ ప్రణీత్ రావు అండ్ టీమ్ కేటీఆర్ విదేశాలకు పోయినప్పుడు కొన్న సాఫ్ట్వేర్లు వీటితో మ్యాచ్ అయిందంటే డెఫినెట్ గా అఫెన్స్ ప్రూవ్ అవుతుంది. మీకు గేట్వే ఒకటి ఏదైనా రిపేర్ చేయాలన్నప్పుడు, మీ ఫోన్లో ఉన్న సాఫ్ట్వేర్ రిపేర్ చేయాలన్నప్పుడు ఒక గేట్వే ఉంటుంది, అందులో వాళ్ళు అందులోంచి వచ్చి రిపేర్ చేస్తారు. అంటే ఆ గేట్వేని ఉపయోగించుకొని వీళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు బగ్స్, వైరస్లను. ఆ వైరస్ అయితే మీ ఫోన్లో ట్రాక్ అవుతుంది కదా, మీ ఫోన్లో ట్రాక్ అయిన వైరస్ ని అది ఎవడు కొన్నాడు, దాని వర్షన్ అవన్నీ ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. అది కొన్న కంపెనీ నుంచి తెలిసిందంటే ఇన్ని వేల మంది ఫోన్లలో, ఇప్పుడు మీ ఫోన్ ఉంది, నా ఫోన్ ఉంది, నా ఫోన్ నేను రెడీ, నేను ఇవ్వడానికి స్కానింగ్ కి ఇస్తే ఆ బగ్ ట్రాక్ అయింది అనుకోండి, తెలిసిపోతుంది డెఫినెట్ గా నా ఫోన్ ట్రాప్ లో ఉన్న ట్యాపింగ్ లో ఉన్నట్టే కదా. కన్సిస్టెంట్ గా అది ఉన్నంతసేపు మీరు మళ్ళీ కంపెనీ ఫార్మాట్ లకు వెళ్ళి ఫార్మాట్ చేసేంత వరకు ద బగ్ లివ్స్ విత్ యువర్ ఫోన్. ఖచ్చితంగా మీ ఫోన్ లోనే ఉంటదంట, అది పంప్ చేస్తూనే ఉంటదంట ఇన్ఫర్మేషన్. మీ వాట్సాప్ కాల్స్ కావచ్చు, మీ ఫొటోస్ కావచ్చు, మీరు ఫోన్ ని ఆఫ్ చేసిన సందర్భంలో కూడా వాడు ఆపరేట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇంతవరకు ఇంత జరుగుతున్నది కదా, ఇప్పుడు ఇంత అలిగేషన్స్ వస్తున్నాయి కదా, కేసీఆర్ మాట్లాడు, కేటీఆర్ మాట్లాడు, కేటీఆర్ యూట్యూబ్ ఛానల్ మీద మాట్లాడు, కేటీఆర్ దీని మీద మాట్లాడాలి కదా ట్యాపింగ్ విషయంలో. నేను అదే స్ట్రైట్ గా అడుగుతున్నా, కేటీఆర్ స్ట్రైట్ గా మీ వేదిక నుంచి అడుగుతున్నా, మీ ఛానల్ కూడా ఖచ్చితంగా చూస్తాడు, మీకు పంపించే ధైర్యం చాలాగా పంపనట్టుంది డెఫినెట్ గా. అయితే నిజంగా కూడా నిబద్ధత ఉంటే, ఒక యంగ్ లీడర్ ని తప్పు చేయకుంటే, నేను కొనలేదు, నేను జర్మనీకి పోయినప్పుడు సాఫ్ట్వేర్ కొనలే, ఇజ్రాయెల్ నుంచి నేను కొనలే, నాకు అసలు సంబంధమే లేదు, ప్రణీత్ రావు నాకెవరో తెలియదు, ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నాడుగా, నాకు ప్రణీత్ రావుకి సంబంధమే లేదు, నన్ను ఇరికిస్తున్నారు అంటుండు. మరి అందరిని ఎందుకు ఇరికిస్తలేదు? వీళ్ళు రుద్దుకున్నారు, ఎవరు ఇరికిలేదు వీళ్ళను. అవకాశము గవర్నమెంట్ లో ఒక వింగ్ ఇది, SIB అనేది, వాళ్ళు ఒక పవిత్రమైన కార్యం అనుకోవచ్చు, లేదు ఆర్గనైజేషన్ కి వ్యతిరేకంగా పనిచేస్తుండొచ్చు, అది వేరే విషయం. కానీ దాన్ని మీరు కదా రుద్దుకున్నది, ఉన్న బురద పందుల్లాగా రుద్దుకున్నది మీరు.
రుద్దుకొని మాకేం సంబంధం లేదు, మీరు మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది, మీ నగ్నంగా మీ చిత్రాలన్నీ మాకు కనిపిస్తుంటే లేదు మాకేం సంబంధం లేదు మేము అమాయకులు. ఉరి శిక్ష పడే ముందు రోజు కూడా జడ్జి గారు అడుగుతారు, వేసే ముందు మొత్తం ట్రయల్ అంతా అయిపోయింది, ఐఎమ్ ఇన్నోసెంట్ అనాలి. ఐఎమ్ ఇన్నోసెంట్ అంటేనే శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్లెస్ ప్రాసిక్యూషన్ ఇస్ టు ప్రూవ్, ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయనంత వరకు పడదు. అన్లెస్ ఎవరైనా అక్యూజ్డ్ కేసు ఎదుర్కొంటున్న వ్యక్తి అవును పొరపాటు జరిగింది అన్నారు అనుకోండి, మొత్తంగా కేసు శిక్ష పడుతుంది, మొత్తానికి మొత్తం శిక్ష పడుతుంది. ఎంత ఉందో కామా కూడా లేకుండా 10 సంవత్సరాలు ఉంటుందా, 14 సంవత్సరాల యావజీవ శిక్ష ఉంటుందా, ఆ శిక్షను మొత్తం భరించాల్సి వస్తుంది అక్యూజ్డ్. ఆయన ముందే స్టార్ట్ చేసిండు, కోర్టు పోకముందే ప్రజా కోర్టులోనే డ్రామాలు ఆడడం స్టార్ట్ చేసిండు ఎర్రబెల్లి దయాకర్. నిజంగా నీకు నిబద్ధత ఉంటే నీ ఫోన్ తెచ్చి, అవును పాత ఫోను కొత్త ఫోన్ ఏదో కొనుక్కొని వచ్చి అమాయకంగా మళ్ళా మన ఒక మహానటి 10 ఫోన్లను తీసుకుపోయి ఢిల్లీలో డిపాజిట్ చేసింది, ఆ మహానటి లాగా మళ్ళా అదే కోవలకు రాకుండా ఇఫ్ యు ఆర్ జెన్యూన్, నీకు 45 సంవత్సరాల నుంచో 50 సంవత్సరాల నుంచో ప్రజా జీవితంలో ఉన్న దయాకర్ రావు గారు మీ ఫోన్లను తెచ్చియండి. ప్రణీత్ రావు నుంచి మీకేం మెసేజ్ లేవు, రాధాకృష్ణరావు నుంచి మీకేం మెసేజ్లు లేవు, ప్రభాకర్ రావు నుంచి మీకేం మెసేజ్లు లేవు. ఇవన్నీ కూడా తర్వాత మీరు ఏ విధంగా మీ నియోజకవర్గంలో మొన్న ఎలక్షన్లలో మ్యానిపులేట్ చేయలేదు. మీరు ఒక అలిగేషన్ చేసినారు ఒక ఛానల్లో అనుకుంటా, హీరోయిన్స్ ఫోన్స్ కూడా ట్యాప్ చేసిరన్న ఇన్ఫర్మేషన్ ఉంది అని. ఎట్లా ఇది నమ్మడానికి అవకాశం ఉన్నదా? నాకు కూడా సోర్స్ చెప్తా ఉన్నారు, బయట నుంచి ఉన్న వాళ్ళు, కొంత గవర్నమెంట్ కి దగ్గరగా ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. సార్ నేను రెడీ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్. నేను చెప్తున్నా, నా కళ్ళతో చూసిన, నేను పబ్బులలో 11:30 1 గంట మధ్యలో కేటీఆర్ గారికి ఏం పని, నా కళ్ళతో చూసిన కేటీఆర్ ని సీసీ కెమెరాలను తెప్పించానండి, వాళ్ళవే కదా, స్థానిక పబ్బు వాళ్ళదే, 500 జూబ్లీ వాళ్ళదే, ఇవన్నీ పబ్బులని వాళ్ళవే. నీకేం పని బీయింగ్ ఏ మినిస్టర్, నువ్వు సెక్రటరీలతోన ఇవన్నీ. నేను ఇంతకుముందు కూడా అన్న, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవరు చూడలేదని చూసిండ్రు, అందరికి తెలిసిన విషయం, యూత్ కూడా తెలుసు. హైదరాబాద్ లో ఉన్న యూత్ కొన్ని వేల మంది మిమ్మల్ని పబ్బుల్లో చూసారు. మీ ప్రైవేట్ లైఫ్ అది, సరే మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్నాం, కానీ మీరు ప్రజలను జీవితాలతో ఎంజాయ్ చేస్తున్నారని ప్రణీత్ రావు ఇష్యూ బయటకు వచ్చేంత వరకు ఎవరికి తెలియదు. అంటే హ్యావింగ్ విత్ ఇల్ ఇంటెన్షన్, మీరు డే 1 నుంచి ఇల్ ఇంటెన్షన్ తో ఉన్నారు. ఎక్కడ దొరుకుతారా, ఎవరు దొరుకుతారా, హీరోయిన్లను ఎందుకు వదిలిపెడతారు మంచిగా. ఇప్పుడు అదొక ప్యాషన్ వరల్డ్ అది. ఎవడు కూడా నేను హీరో కావాలా, ఒక అమ్మాయి అయితే నేను హీరోయిన్ కావాలా అని ఒక డ్రీమ్ లో బతుకుతుంటారు. అటువంటిప్పుడు అటువంటి హీరోయిన్ లో కూడా ఏంది పవర్ లో ఉన్నాడు, యంగ్ టర్కు, మీసాలు లేవు, నీట్ గా ఉన్నాడు, నీట్ చెవులో ఉన్నాడు, సరే వెళ్ళిపోదాం అంటే నేను వాళ్ళని కామెంట్ చేయట్లేదు. కానీ ఎందుకు నీకు ఇంత కుటిల నీతి, అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఒక రాజ్యానికి ముఖ్యమంత్రి అంటే అందరినీ పిల్లలతో సమానం, సొంత పిల్లల కంటే అందరినీ పిల్లలుగా చూడాల్సిందే. 140 కోట్ల ప్రధానమంత్రికి పిల్లలైనట్టు 8 కోట్ల తెలుగు ప్రజలు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు కూడా నీవు పెద్దవు, కుటుంబ పెద్దవు, నీవే స్క్రీన్ చేసి నీవే స్కాన్ చేసి, ఎంత అసహ్యం, ఎంత జుగుప్స. నేను అందుకే ఎలక్షన్స్ ముందు కూడా నేను అన్నాను, ప్రజలు ఎవరు గెలుస్తున్నారు అంటే టీఆర్ఎస్ మాత్రం గెలవదు. ఎందుకు గెలవదు అంటే ప్రజలకు ఉన్నది వ్యతిరేకత కానే కాదు, టీఆర్ఎస్ మీద అసహ్యం, జుగుప్స ఉన్నది. అదే మాటలు నేను చెప్పడం జరిగింది. నాకు వ్యతిరేకత లేదు, మేమందరం కాదా కష్టపడి టీఆర్ఎస్ డే 1 నుంచి 10,000 రూపాయలు మమ్మల్ని కట్టండి ఆ సభ్యత్వాల కంటే 2004లో ఐ పేడ్ 10,000. నా 10,000 రూపాయలు కూడా ఉన్నాయి అందులో. పార్టీ నిర్మాణంలో నా లైఫ్ స్టార్టింగ్, నా ప్రాక్టీస్ స్టార్టింగ్, టీఆర్ఎస్ స్టార్టింగ్ అన్ని ఒకటేసారి జరిగినాయి. 99లో నేను ప్రాక్టీస్ లోకి వచ్చిన, 2001లో టీఆర్ఎస్ ఏర్పడ్డది. డే 1 నుంచి నేను కరీంనగర్ మీటింగ్ లో ఎస్టాబ్లిష్ చేసిన మీటింగ్ లో కూడా నేను కొల్లాపూర్ అనే నియోజకవర్గం నుంచి కొంతమందిని తీసుకొని నేను అటెండ్ అయినా. అది మా కష్టం మీద ఏర్పడ్డ పార్టీ అది. టీఆర్ఎస్ అని మార్చింది, మీరు బీఆర్ఎస్ అని మార్చిన తర్వాత మేము కూడా దానికి పట్టించుకోవడం లేదు. ఎందుకంటే తెలంగాణ అనే పదానికే నీవు వ్యతిరేకమైనప్పుడు, పార్టీ వ్యతిరేకమైనప్పుడు మేము కూడా వ్యతిరేకంగా ఆటోమేటిక్ వ్యతిరేకమైనాం. ఇది కుటుంబ పార్టీ, ఇది ఒక కులానికి చెందిన పార్టీ, ఇవి కొన్ని కుటుంబాలకు మాత్రమే కోట్లను సంపాదించి పెట్టే పార్టీ అన్నప్పుడు ఆయన ఏమంటుండంటే రకరకాల థంబ్నెయిల్స్ పెట్టి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు, మేము లీగల్ గా చర్యలు తీసుకుంటాం మీ అందరి మీద, చాలా దారుణం ఇది, దుర్మార్గం ఇది అని. ఆయన బామ్మార్దేమో నన్ను అనవసరంగా ఇరికిస్తున్నారని, ఇది రాడిసన్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన దాంట్లో ఆయన మీద అలిగేషన్స్ వస్తే 10 కోట్ల దావా పంపించిండు 16 యూట్యూబ్ ఛానల్. అంటే బావా చెప్పిండు, తర్వాత బామ్మార్ది యాక్షన్ లోకి దిగిండు. 22లో అనుకుంటా, ఐ థింక్ సౌత్ ఢిల్లీ ఎంపీ ఒకరు కవిత మీద ఆరోపణలు చేస్తారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లా ఎంబడే మహానటి గారు సిటీ సివిల్ కోట్ల రూపాయలకు దావా వేసింది, ఇజ్జత్ దావా, గుర్తుందా మీకు? దాని పరిస్థితి ఏంది మరి? ఇప్పుడు మీరు బీయింగ్ అక్యూజ్డ్ మీరు ఇరుక్కున్నారు అంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇదే. వీళ్ళు రాడిసన్ బ్లూ కి సంబంధించింది అక్కడ ఎఫ్ఐఆర్ ఉంది, అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అన్ని చెప్పిండ్రు. అన్ని ఉంటేనే కదా చెప్పింది. నిప్పులేందే పొగ అయితే రాదు కదా. యూట్యూబ్ ఛానళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నీ ఛానల్ గురించి ఏం మాట్లాడుతావు? ఐ న్యూస్ గురించి ఏం మాట్లాడతావు? సర్వర్ పెట్టిన విషయం మాట్లాడేందుకు? శ్రవణ్ రావు ఎవరు? నీ రిలేటివ్ కాదా? ఇప్పుడు టీ న్యూస్ ఎవరిది? టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోనే ఉంది కదా, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోనే ఉంది కదా. ఇన్ వాట్ వే యు ఆర్ లయబుల్ టు కామెంట్ ఆన్ అదర్స్? అనెథికల్. ఎలక్షన్ కమిషన్ తీసేయమన్నా కూడా టీ న్యూస్ అందులో పెట్టుకున్నావు నువ్వు. మేము ఎందుకు మాట్లాడుతున్నా? ఆధారాలు ఉన్నాయి మా ముందు, స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. మేము చేసేవి ఆరోపణలు కాదు, రుజువులతో మాట్లాడుతున్నాం. మేము నీవు అనవసరంగా ఎక్స్ లో మాట్లాడుతున్నావు. ధైర్యం ఉంటారండి, వాటికి రండి, మాట్లాడండి, అన్ని ఇష్యూస్ మాట్లాడండి. కవిత గారి ఇన్వాల్వ్మెంట్ గురించి ఈడీ అధికారులను మీరే బెదిరించారు కదా. ఏ ఆధారం ఉన్నది మీకు? ఆ రోజు ఏ ఆర్డర్ ఉన్నది? అవును, ఏ ఆర్డర్ ఉంది? ఏ ఆర్డర్? ఆమెను భానుప్రియ మీనా అని లేకపోతే కోర్టు బెయిల్ ఇచ్చేయాలా? అసలు అది ఇన్ఫ్రాక్చర్స్. నేను డే 1 నుంచి చెప్తున్నా, ఇన్ఫ్రాక్చర్స్ కేసును పట్టుకొని కోర్టుకు మీరు యూ హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్ అది ఏదో థ్రెడ్ చేసే ప్రయత్నం చేసిండ్రు. బంజారా హిల్స్ లో ఒక ఎఫ్ఐఆర్ అయింది. మరి ఆ ఎఫ్ఐఆర్ గురించి ఎందుకు మాట్లాడరు? అది అంటే సరెండర్ అవుతావా కావా? నువ్వు ఒక లెజిటిమేట్ సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేవు. నువ్వు యూ హ్యావ్ టు హానర్ ది కాన్స్టిట్యూషన్, యూ హ్యావ్ టు హానర్ ది క్రిమినల్ కేస్, యూ హ్యావ్ టు ఆన్సర్ ది క్రిమినల్ కేస్. నువ్వు క్లోజ్ చేసుకో. అసలు ఫస్ట్ దాని గురించి మాట్లాడు, జరిగిన అక్రమాల గురించి మాట్లాడు, భూదందాల గురించి మాట్లాడు, రింగ్ రోడ్ జరిగిన అక్రమాల గురించి మాట్లాడు. 7,000 అమ్ముకొని దొబ్బేసింది 30 ఏళ్ళది లీజ్ గురించి మాట్లాడు. మీ నాయన తుంటి ఇరిగిపోయినా గానీ నువ్వు ఎందుకు టేక్ ఓవర్ చేయట్లేదు పార్టీని, అది గురించి మాట్లాడు. బీయింగ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ టెలిఫోన్ ట్యాపింగ్. ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది కేటీఆర్ కదా, వర్కింగ్ ప్రెసిడెంట్. అవునా? అంతే కదా, వర్కింగ్ ప్రెసిడెంట్. అసలు ఆయన సింబాలిక్ ప్రెసిడెంట్ అనుకున్నాం, వర్కింగ్ ప్రెసిడెంట్ అని నీవే పెట్టినావు. అంటే ప్రెసిడెంట్ సింబాలిక్ అనే కదా. అంటే చేసిన అక్రమాలన్నింటికి కూడా టిఆర్ఎస్ కి కేటీఆర్ కదా సంబంధం. ఎక్స్లు ఎందుకు మాట్లాడుతున్నారు? చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా, మునుగోడు ఎలక్షన్లకి సంబంధం ఉంది అంటున్నారు. లాభపడ్డది ఎవరు? బీఆర్ఎస్. గెలిచింది ఎవరు? బీఆర్ఎస్. ఎక్కడెక్కడ ఎవరు డబ్బులు పంచుతున్నారో దాన్ని ముందుగానే పట్టుకున్నది. ఇప్పుడు మేము చెప్పట్లేదు, మనం చెప్పట్లేదు, మీరు చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు. గవర్నమెంట్ ఆర్డర్స్ ఆర్ స్పీకింగ్. అవును, ఎంక్వైరీ చేసిండ్రు, రిపోర్ట్స్ ఇచ్చిండ్రు, ప్రణీత్ రావు సస్పెండ్ చేసిండ్రు, ఇంకా ఇద్దరు ఏఎస్పీలను నిన్ననే అరెస్ట్ చేసి రిమాండ్ చేసిర్రు. వాళ్ళ రిమాండ్ సీడీలో ఉన్న ఇన్ఫర్మేషన్ లని మేము మాట్లాడుతున్నాం. మా తాత జాగీర్ నుంచే లేకపోతే మా రికార్డుల నుంచి తీసుకొచ్చే మాట్లాడట్లేదు కదా. ఆన్ రికార్డ్, విత్ రికార్డ్ వీఆర్ కామెంటింగ్. నీతోనేం రికార్డ్ ఉంది మరి? యూట్యూబ్ ఛానల్ తమ్నైల్స్ పెట్టుకుంటారు అంటే బరాబర్ పెట్టుకుంటారు. నువ్వెందుకు మాట్లాడవు మరి? నీకు సంబంధం లేదా? ఫొటోస్ లేవా? ఇంటర్నెట్ లో తిరగలేదా నీ ఫొటోస్? నీ ఫొటోస్ ఎందుకు తిరిగినాయి? నువ్వెందుకు వాళ్ళతో తిరిగినావు? ఇవన్నీ కూడా చెప్పాలి కదా. బీయింగ్ ఏ యంగ్ లీడర్, యంగ్ టర్క్, యూ హ్యావ్ టు ఆన్సర్. ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ గురించి కూడా చెప్పాలి కదా, ఎందుకు అంత విలాసంగా కట్టుకున్నావు? జన్వాడ ఫామ్ హౌస్ నుంచి నీ రింగ్ రోడ్డుకు రోడ్లు వేసుకున్నది కూడా చెప్పు. అవును, నీకు రింగ్ రోడ్డుకు ఆడ అవుట్లెట్ ఎందుకు ఇచ్చినావు? ఇన్లెట్ ఎందుకు ఇచ్చినావు? కొత్తగా ఎప్పుడు లేనిది ఇది అక్రమం కాదా? అసలు ఇప్పుడు క్విడ్ ప్రోకో కాదా? ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఏంది? మా శ్రీధర్ రావు గారితో తీసుకున్న డబ్బులకు ఎలక్ట్రల్ బాండ్స్ ఆయన చెప్తున్నాడు. క్రిమినల్ కేసు పెట్టిండు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో, టీఆర్ఎస్ పార్టీ మీదనే పెట్టిండు. మరి ఏం మాట్లాడు? ఎందుకు మాట్లాడు? 13 కోట్ల రూపాయలు నీ తాత జాగీరా ఒక రియల్టర్ నుంచి తీసుకోపోనికే. రియల్టర్కి ఎన్ని కష్టాలు ఉంటాయి? వజ్రాల వ్యాపారులకు ఎన్ని కష్టాలు ఉంటాయి? వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు? వాళ్ళు లిక్విడ్ క్యాష్ ని వాళ్ళు కన్వర్ట్ చేసినప్పుడు వాళ్ళకు అంటే ఆయన బెదిరించి తీసుకున్నారా? 100% ఎక్స్టార్షన్. ఇది లీగల్ ఎక్స్టార్షన్ బై యూజింగ్ ది టెలిఫోన్ ట్యాపింగ్. మొత్తం ఆయన కుటుంబ సభ్యులను అందరినీ కూడా, ఇంకోటి క్రూకెడ్ ఉన్నాడు సాంబశివరావు అని చెప్పి, వాడిని ఇన్వాల్వ్ చేసి భుజంగరావు ఆఫీస్ కి పిలిచి ఇంత క్లియర్ గా రాసినాం. 6 పేజీల కంప్లైంట్ కూలంకుషంగా తెలుగులో రాసినాం. ఎవరికైనా అర్థమవుతుంది. అంత కూలంకుషంగా రాస్తే కూడా పోలీసు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఎందుకు ఎఫ్ఐఆర్ చేయట్లేదు అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు నిజంగా కూడా వీళ్ళకి నిబద్ధత ఉంటే ఫస్ట్ అరెస్ట్ చేయండి కేటీఆర్ ని. కేటీఆర్ కదా చేసింది, కేటీఆర్ ఫోన్లను కదా మీరు స్కాన్ చేయాల్సింది, స్క్రీన్ చేయాల్సింది, డిపాజిట్ చేసుకోవాల్సింది. సమన్ చేయండి, అరెస్ట్ చేయండి, పారిపోతాడు. అసలు ఈ మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన ఈ డిష్ వాషర్, నేను డిష్ వాషర్లను నేనేమి అవమానించట్లేదు, అదొక గౌరవమైన జాబు. ఖచ్చితంగా అది బతుకు తెరువు కొరకు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి అమెరికా వెళ్ళిన అందరు కూడా పని చేసుకోవాల్సి వస్తుంది. కానీ నీ వల్ల పదవికి కూడా ఆ పనికి కూడా అవమానం జరుగుతుంది. ఇట్లా ఉన్నోడు అట్లా పోయి అట్లా మొత్తం అంతా చెడగొట్టిన తెలంగాణలో ఒక యూత్ రాజకీయాల మీద
నిజంగా కూడా ఇంత నీచంగా ఉంటాయా అని చెప్పేసి ఇప్పటి లేత ఓటర్లు ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లను ట్యాప్ చేయడము, బయటి లేడీస్ ఫోన్లు ట్యాప్ చేయడం అన్న ఇంత దుర్మార్గం ఎట్లా ఇలా ఆలోచన వచ్చిందంటారు? అంటే సరే, ఒక స్టేజ్ లో కేసీఆర్ కేవలం పొలిటికల్ గా ఎట్లా గెయిన్ అవ్వాలి, మునుగోళ్ళు ఎట్లా గెలవాలి, ఆడెట్లా గెలవాలి, దానికోసం ట్యాప్ చేసిండు, అదొక భాగం. ఇలా ఇంకొక అరాచకం కదా ఇదంతా సార్. ఇది డిఫరెంట్. ఇది చట్టం ఏం చెప్తుంది, 24 hours దాటకుండా మీరు చేసుకోవచ్చు. కన్సిస్టెంట్ గా 24 hours తర్వాత కూడా మళ్ళీ చేసుకోవాలంటే యూ హావ్ టు అబ్టైన్ పర్మిషన్ ఫ్రమ్ హోమ్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్. మరి అట్లాంటిది ఏం లేకుండా ఈ అధికారులకైనా కానీ బుద్ధి ఉండదు, మినిమం కామన్ సెన్స్ ఉండాలి. కోట్ల రూపాయలు వస్తున్నాయని చెప్పేసి మినిమం కామన్ సెన్స్ కాదు. ఇప్పుడు ఎవరు జైలుకి పోతుంది? ఒక్క మాట మాట్లాడిండా, వాళ్ళు తప్పు చేయలేదని వాళ్ళని బ్యాక్ చేస్తున్నాడా, వాళ్ళకేం సంబంధం లేదు నేను చేసినా అని చెప్తున్నాడా? మీరు అధికారులు, ఇంతమంది అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినప్పుడు ఒక టీంను ఏర్పాటు చేసుకుని 50-60 మంది సైన్యం ఉందంట, ప్రైవేట్ సైన్యం. ఇప్పుడు ఈ ప్రైవేట్ సైన్యాన్ని ఎవరు కాపాడాలి? పాపం వాళ్ళు ఏం వచ్చినాయేమో కోట్ల రూపాయలు అనుభవించడానికి కూడా లేదు కదా. కింద ఎంప్లాయీస్, ఇప్పుడు కింద ఎంప్లాయీస్ వాళ్ళది ఏముంది, వాళ్ళది నెంబర్ ఇస్తే వాడు చేసి పెట్టండి, చేసి జీతం వస్తుంది కాబట్టి నడుస్తూ ఉంటది. మీరే కాదు, మనం జనాలు ఎవరు ఇచ్చినా కానీ వాళ్ళకి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇంట్లో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ఎవరైతే 100 నెంబర్లు ఇస్తున్నారో ప్రైవేట్ గా వీళ్ళు అమ్ముకున్నారు, వీళ్ళు ఒక సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు. 100 నెంబర్లు ఇస్తే ఎక్స్ట్రాక్ట్ చేయడం, డాటా అంతా పెన్ డ్రైవ్ల్లో హార్డ్ డిస్క్ లో పెట్టి వాళ్ళకి అమ్ముకోవడం. అయితే ఇక్కడ ఇంకా ఫినిషింగ్ ఏంటంటే, ఎవడైతే వీళ్ళకి 100 నెంబర్లు ఇచ్చిండో వాడి నెంబర్లను కూడా వీళ్ళు ట్యాప్ చేశారు. జ్యువెలరీ ఓనర్, డైమండ్ బిజినెస్ చేసే ఓనర్ ఫోన్లను కూడా ట్యాప్ చేసి వీనికి కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి. దాన్ని కూడా వాడు కూడా అంటే తెలియకుండా ఒక ఆచారులు చేసే బిజినెస్, మన కంసాలి వాళ్ళు చేసే బిజినెస్ చాలా తెలివైన వాళ్ళు కంసాలి. ఎందుకంటే H2SO, కాంబినేషన్ ఆఫ్ H2SO4 అండ్ HCl, దాన్ని తేజాబ్ అంటారు. తేజాబ్ లో బుద్ధి, తెలివి, కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడు కూడా నీళ్లు పోయాడు. నీళ్లలో తేజాబ్ పోసి దాన్ని డైల్యూట్ చేసుకుంటారు వాడుకోవడానికి. అంటే వీళ్ళు తేజాబ్ అనుకున్నారు, నీళ్లు పోసిన చేతులన్నీ కాల్చేసారు. అంటే అంత ప్రమాదకరమైన పనులు వీళ్ళు చేసుకున్నారు. వీళ్ళ జీవితాలకు ఇప్పుడు ఎవరు రిస్క్ ఇస్తారు సార్? 80 ఏళ్ళు ఒకడొకరికి. వీళ్ళు జైలుకు పోతే, ఈ వయసులో జైలుకు పోతే మీ పిల్లలు, మీ ఫ్యామిలీ ఎదుర్కొనే హ్యూమిలియేషన్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పటికే మీరు హ్యూమిలియేషన్ ఎదుర్కొంటున్నారు. మంచి పేరున్న తిరుపతి అన్న అనే వ్యక్తి అయితే నాకు తెలిసినంత వరకు ఫెయిర్ క్యారెక్టర్, ఒక బీసీ వర్గం నుంచి వచ్చిండు ఆయన. మరి ఆయన ఒక్కడే ఎట్లా వచ్చిండో ఈ టీంలకు నాకు తెలియదు. చాలా మంచి పేరు ఉంది ఆయనకు. ఆయన కూడా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ఆస్తులన్నీ జప్తు చేస్తారు. తప్పు జరిగింది, 100% తప్పు జరిగింది. ఎవరో ఒకరు కోట్ల రూపాయలు డిపాజిట్ కడతారు, వేస్తారు. వేసినప్పుడు డిపార్ట్మెంట్ రిస్క్ ఎందుకు తీసుకుంటే తీసుకోదు. వీళ్ళ ఆస్తులు జప్తు చేసి కట్టాల్సిందే. అంతే. డ్యామేజెస్, డ్యామేజెస్, నా బిజినెస్ కింద డ్యామేజెస్ అయినాయని చెప్పి ఇప్పుడు కోట్ల రూపాయల ఫీజులు కడతారు, కోర్టుల్లో కేసు వేస్తారు. మీ గవర్నమెంట్ ఇచ్చిన ఎక్స్ట్రాక్టే ఉంది, ఇప్పుడు మీ జీవోలే ఉన్నాయి, మీ ఉత్తర్వులే ఉన్నాయి. సస్పెండ్ చేస్తూ వీళ్ళని సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాలు మేము ఆడుకుంటాం. ఇప్పుడు కోర్టుల్లో మేము అదే ఫైల్ చేస్తాం. మాకు డ్యామేజ్ అయిందని మేము ప్రూవ్ చేసుకుంటాం. ఆబ్వియస్గా 100% ప్రూవ్ అవుతుంది. ఇది ప్రూవ్ అయినప్పుడు డ్యామేజ్ చేస్తే డిపార్ట్మెంట్ ఎందుకు ఇస్తుంది? మీ ఆస్తులను ఈ రోజు జప్తు చేయాల్సిందే. ఫోర్త్ విత్ వీళ్ళ ఆస్తులను అన్నింటినీ, కార్లను, అకౌంట్లను అన్నింటినీ ఫ్రీజ్ చేయాల్సిందే, కన్ఫిస్కేట్ చేయాల్సిందే. గవర్నమెంట్కి అవసరమైన సందర్భంలో నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం కింద వీటిని చెల్లించడానికి వాడుకోవాల్సిందే. ఐఎమ్ డిమాండింగ్ ది డీజీపీ, ఆనరబుల్ డీజీపీ తెలంగాణ, ఫోర్త్ విత్ ఇమ్మీడియట్ గా వీళ్ళన్నింటినీ కూడా జప్తు చేయాలని నేనైతే కోరుతున్నాను. అంటే ఈ తరహా ట్యాపింగ్ అనేది ఎక్కడ మనం చూడలే బేసిక్ గా. అంటే లేడీస్ ఫోన్లు వినడము, లేకపోతే ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఫోన్ నెంబర్ తీస్తే ఆయన పర్సనల్ ఫోన్స్ వినడము, అంటే ఇట్లా ఇంత దుర్మార్గంగా ఈ ఆలోచన ఏంటని? పవరేనా? ఇక పవర్ అన్న ఒక అహంకారం తప్ప ఇంకొకటి ఏం లేదు. పవర్ కాదు, మహారాజ్యం అనుకున్నారు సార్. అంతే, మహారాజ్యం. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వీళ్ళ మాటలు ఏ విధంగా ఉంటాయంటే, నేను మాట్లాడలేను కానీ గాంధీ, వాడి అమ్మ, వాడి పెళ్ళాం, డాష్ వీడి వల్ల స్వాతంత్రం వచ్చింది. మన వాళ్ళు 60 దేశాలకు వెళ్ళిపోయినరు. మన దేవుడు వచ్చిండు 2014లో. వీళ్ళు మాట్లాడిన అహంకార పూరిత ఏమంటారు, నియంతృత్వ ధోరణితో మాట్లాడింది. మన దేవుడు వచ్చిండు, మనదే రాజ్యం. స్ట్రైట్ గా నేను విన్నా, ఇంకా బూతులతో కూడినవి. నేను సభ్య సమాజం ముందు నేను చెప్పలేను కానీ గాంధీ, వాడి అమ్మ, వాడి పెళ్ళాం, వీడి వల్ల తెలంగాణ దేశానికి స్వాతంత్రం వచ్చింది. మన రాజ్యాలు పోయినాయి, మన వాళ్ళు 60 దేశాలకు పారిపోయినరు. ఇప్పుడు మన దేవుడు వచ్చిండు తెలంగాణకు ముఖ్యమంత్రిగా. ఇక మనదే రాజ్యం అంటే నాకు మొదటి రోజే అనువిప్పు జరిగింది. నేను గవర్నమెంట్ లో చేరిన మొదటి రోజు సాయంత్రం ఫ్రెండ్లీగా చేసుకున్న పార్టీలో జరిగిన మాటలు, ఎక్స్చేంజ్ చేసిన మాటలు. ఇంత అహంకారం
వీడి తాత జాగిరా, వీని అమ్మ సొమ్మ, వీని అయ్య సొమ్మ, వీని ముత్తాతల సొమ్మ ఏమన్నా తెలంగాణ? అందరిది ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ తెలంగాణలో మీ నియంతృత్వాలేంది? మీరు సర్ఫకాసి ల్యాండ్స్ అంటే నిజాం నవాబు ప్రభుత్వంలో ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఇవి. నాకు కామెంట్స్ కూడా వచ్చినాయి, ఫోన్లు కూడా వచ్చినాయి. సర్ఫకాసి ల్యాండ్స్ అంటే సామాన్యుడికి అర్థం కాదు, దయచేసి అర్థమయ్యేట్టు చెప్పండి అని. నిజాం నవాబు నుంచి సైనిక చర్య ద్వారా వల్లభాయ్ పటేల్ గారు దీన్ని చేర్చుకున్నప్పుడు, భారతదేశంలో విలీనం చేసినప్పుడు వాళ్ళకు కూడా ఒక అప్రహెన్షన్ ఉన్నది. ఎప్పటికైనా వీళ్ళు ఐక్యరాజ్య సమితిలో ఏమైనా మళ్ళీ పిటిషన్ పెడతారో ఎవరైనా అని చెప్పేసి దీన్ని 3 ముక్కల కింద మార్చి మహారాష్ట్రకు, కర్ణాటకకి, తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం జరిగింది. 50 వరకు ఐసోలేటెడ్ గా ఉన్న తర్వాత 52లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి 10 జిల్లాలను మార్చినప్పుడు అప్పుడు ప్రభుత్వ భూములు, నిజాం నవాబుకు చెందిన ప్రభుత్వ భూములను సర్ఫకాసి ల్యాండ్స్ అన్నారు. ఆ భూములన్నింటినీ కూడా మహారాష్ట్రతో కలిసి మహారాష్ట్ర టీంలను కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళ మంత్రులవి, వాళ్ళ సెక్రటరీలవి కర్ణాటకలో చేరి కర్ణాటక మంత్రులవి ట్యాప్ చేసి, కర్ణాటక ఎమ్మెల్యేలవి ట్యాప్ చేసి వాళ్ళ ఆ బిజినెస్ వాళ్ళని ఇక్కడ లాక్కొని, మీకు ఇక్కడ భూములు ఉన్నాయి, మనం ఈ పని చేసుకుందాం, మీరు పెట్టుబడి పెట్టండి, మేము పెడతాం అని చెప్పేసి 1000 ఎకరాలు యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్ దే కలెక్టెడ్ 34,000 ఎకరాల భూములను ఈ రోజు వరకు వాళ్ళ పేరు మీదకి మార్చుకున్నారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము ఎవరిది డిస్క్లోజ్ చేయాల్సిందే కదా, వీళ్ళు ఎందుకు దాచిపెడుతున్నారు నాకు అర్థం కాలేదు. ధరణి పోర్టల్ తీసుకొని వచ్చి సీక్రసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది? ట్రాన్స్పరెన్సీ ఉంటే మీకు మీ ఆస్తులు ఏవో చెప్పండి. ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పలేదు మీరు కొన్ని ఆస్తులు మీ పిల్లల పేర్ల మీద ఉన్నాయి, కోటాను రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ కూడా డిస్క్లోజ్ చేయొద్దా? మీరు ప్రజారంజకంగా పాలిస్తారనే మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టినాం. మీరు దాచుకుంటారని ఎవరు ఊహించలే కదా. దోచుకున్నది కూడా ఎవరికి కనబడకుండా ఇంకా రహస్యంగా పెట్టాలనుకుంటే చెల్లదు. ఇది ప్రజారంజకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వం అన్ని తీస్తుంది, తోడుకలు తీస్తుంది, తోలు తీస్తుంది. ఖచ్చితంగా వీళ్ళని ఇమ్మీడియట్ గా ఫోర్త్ విత్ రిమాండ్ చేయాల్సిందే, కస్టడీలోకి తీసుకోవాల్సిందే. నువ్వు ఎవరైనా అయ్యిండొచ్చు మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఈ రోజు కాదు కదా. దేర్ ఇస్ నో ఇమ్యూనిటీ ఫర్ యూ, దేర్ ఇస్ నో ఇమ్యూనిటీ ఫర్ ఈవెన్ కేటీఆర్ ఆల్సో. ఎందుకు అరెస్ట్ చేయడానికి మీ వెనక ముందు ఆడుతున్నారు? ఇంతకంటే పెద్ద అఫెన్స్ అయితే నాకు తెలిసినంత వరకు ప్రపంచంలోనే ఉండదు. నాజీ ప్రభుత్వం వాడు హిట్లర్ చేసిన దానికంటే కూడా ఇదేం తక్కువ కాదు. హిట్లర్ చంపిండొచ్చు, నువ్వు చంపలేదు, అంతే తేడా అంతా. చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి, ఆ కుటుంబాలు రోడ్ల మీద పడి ఏడుస్తున్నాయి, అది వేరే విషయం. కానీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే ప్రజలు కన్నా కష్టాలు పడ్డారు నోరెత్తి మాట్లాడడానికి. ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడింది స్ట్రేంజర్ తో మాట్లాడిన ఇన్ఫర్మేషన్లు కూడా పై అధికారులు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంట, 2 సీట్లు కూడా రాలేదన్నా అంటే క్వశ్చన్ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారు. అరే నేను ఎవరితోనో మాట్లాడిన ఇన్ఫర్మేషన్ వీడికి ఎట్లా తెలుసు, ఈ దొంగ నా కొడుకు ఇన్ఫర్మేషన్ ఎట్లకెళ్ళి వచ్చింది అని చెప్పి సంశయంలో ఏం మాట్లాడాలన్నా మాట్లాడలేకపోయారు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ప్రజాబద్ధంగా పనిచేస్తున్న ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతంగా పనిచేస్తుంది. నాకైతే ఈ దరిద్రాన్ని అంతా కూడా మోస్తున్నాడు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ప్రజలకు చేరుకోవడానికి. ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిక్యూషన్ లో లేట్ కావడం ఏంటంటే ఈ పెంటంతా మూసి మురికంతా వచ్చి అక్యుములేట్ అయ్యి ఉంది. దీన్ని కొట్టాలంటే ఒక వరద రావాల్సిందే. ఆ వరద ముఖ్యమంత్రి గారే, రేవంత్ రెడ్డి గారే ఖచ్చితంగా ఈ వరదను క్లీన్ చేస్తారని అయితే నేను భావిస్తాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఫోన్ ట్యాపింగ్ పైన మరో ఇంటర్వ్యూ, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఎప్పుడు లైవ్ లో ఉండాల్సిన సబ్జెక్ట్ అన్న ఉద్దేశంతో మరో ఇంటర్వ్యూ మనం చేస్తా ఉన్నాం. సో ఈ కేసు ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ చాలా పెద్ద ఎత్తున అరెస్టులు కూడా ఉండే అవకాశం అయితే కనబడతా ఉన్నది. మరి ఈ విచారణ ఎంతవరకు ముందుకెళ్తుంది, ఎక్కడైనా బ్రేక్ అవుతుందా, ఎలాంటి హార్డిల్స్ వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ మనం భవిష్యత్తులో చూడబోతున్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.